కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరువు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నుంచి బివి జయనాగేశ్వరరెడ్డిని ఇక్కడ బరిలోకి దించింది. ఇక దాంతో పాటు మరింత మందిని లిస్ట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక 25 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు ఇద్దరు, 36 నుంచి 45 8. ఇక ఈ డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతకన్నా ముందు ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, 34 మందితోనే ఎందుకు రిలీజ్ చేస్తుంది? ఇంకా 50 మంది ఇక్కడ లిస్ట్లో అంటే మిగిలిపోయిన పరిస్థితిని చెప్పుకోవాలి. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టు సీనియర్స్ విషయంలో ఎటువంటి ఇక్కడ ఈ 34 మందిలో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళింది? ఖచ్చితంగా మనం కానీ చూసుకుంటే సీనియర్ల వ్యవహారంలో కొంతమందిని పేర్లని క్లియర్ చేసింది దీంట్లో దాదాపుగా. అయితే రాజమండ్రి నుంచి కావచ్చు, లేకపోతే చింతమనేని ప్రభాకర్ కావచ్చు, ఇట్లా అయితే కళా వెంకట్రావు లాంటి సీనియర్ వ్యక్తిని ఇక్కడ ఈ లిస్టులో కూడా లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నేను ఆ వ్యవహారంలో కూడా ఇద్దరు సర్వేపల్లి నుంచి కూడా ఎక్కడా ప్రకటించిన పరిస్థితి అయితే కనపడలేదు. సో సీనియర్లైన ఆనవ రామనారాయణ రెడ్డి, తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మనం దీంట్లో చూసుకుంటే ఒకసారి ఎరపతినేని శ్రీనివాసరావు, సో ఇట్లాంటి వాళ్ళందరి పేర్లు అయితే ఈసారి లిస్టులో వచ్చింది. కానీ సీనియర్ జయనాగేశ్వర రెడ్డి, సో ఇందాక మనం అనుకున్నట్టుగా క్లియర్గా ఒకటి కళా వెంకట్రావు పేరు మనకి లిస్టులో కనపడలేదు. రెండవ వ్యవహారంలో చూసుకుంటే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి సీటు ఎత్తేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇతర నేతలందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది సీనియర్లకు కూడా ఇక్కడ సీటు లభించిన పరిస్థితి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి కూడా సో సీనియర్లని మరి వాళ్ళని గంటా శ్రీనివాసరావు పేరు గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఈ లిస్ట్ లో కూడా కనపడలేదు. సో ఇంకా 16 మంది పేర్లు ఉన్నాయి. 16 మంది పేర్లలో 16 మంది లిస్టు మాత్రమే మిగిలింది. ఆల్మోస్ట్ ఆల్ 94 ఒక 34 2 సీట్లు ఇచ్చేసారు. ఇంకా 16 మంది ఉన్న 144 16 మంది ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. 16 మందిలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎట్లా సీనియర్లని ఏమన్నా అకామిడేషన్ చేసే పరిస్థితి ఉంటుందా, ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉందా? సో ఇవన్నీ కూడా చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇప్పటి వరకు ఈ వచ్చిన లిస్టులు కానీ చూసుకుంటే చాలా మంది సీనియర్లకు సంబంధించిన వారసులు కూడా రంగంలో దిగేశారు. వాళ్ళ వారసులు కూడా సీట్లు ఇచ్చారు. కొంతమందికి కూతురులకు ఇచ్చారు, కొంతమందికి కొడుకులకు ఇచ్చారు, కొంతమంది కోడళ్ళకి ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ ని యువతను కొంత పెంచాలి అనే ఒక ఈక్వేషన్ ని చాలా గట్టిగా చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. మన కానీ లిస్ట్ లో కానీ చూసుకుంటే యువకులని దాదాపుగా 25 నుంచి 35 వయసులో ఉన్న వాళ్ళకి ఇద్దరికి, 36 నుంచి 45 మంది వయసు ఉన్న వారికి 8కి, 46 నుంచి 60 మంది ఉన్న వాళ్ళకి 19 మంది, 60 నుంచి 75 ఉన్న వారికి 3కి, 75+ ఉన్న వాళ్ళకి 2కి. సో ఈ లెక్కన 34 మంది పేర్లలో పురుషులకి 27 మంది, మహిళలకు 7. అలాగే దీంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు 1, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 11, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 9, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 8, 10 లోపల అంటే 10th పాస్ కాని వాళ్ళందరూ 5 మంది. సో వీళ్ళ లిస్టు మంది కూడా అందరికీ ఇచ్చిన పరిస్థితిలో ఇక సీనియర్లని ఈ లిస్టులో లేకపోవడం వల్ల దాదాపుగా కొంతమంది సీనియర్లని పక్కన పెట్టినట్టుగానే చూడాలి. ఇక మిగిలిన 16 మందిలో ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఉంటారు, దాంట్లోనా ఈ సీనియర్లకి కొంతమందికి ఛాన్స్ ఉందా లేదా, సోమిరెడ్డి, కళా వెంకట్రావు ఇట్లాంటి వ్యక్తులకి ఈసారి అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దేవినేని ఉమా కూడా లేదు. అలాగే బోడే ప్రసాద్ లాంటి కొంత యాక్టివ్గా ఉండే ఆ అభ్యర్థుల పేరు కూడా ఈ లిస్టులో లేదు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కొంత పార్టీ కోసం యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇంట్రెస్టింగ్ గా ఇది డూ ఆర్ డై అనుకున్న సందర్భంలో కృష్ణమోహన్ ఇక్కడ యువతకి అంటే 25 నుంచి 45 ఈ ప్యాటర్న్ కనుక తీసుకుంటే దాదాపు 10 మందిని 34 మందిలో 10 మందికి అనౌన్స్ చేసిన పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. యువతకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి అంటే ఎందుకు యువతకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవాలి సెకండ్ లిస్ట్ లో? ఖచ్చితంగా, ఎందుకంటే లోకేష్ నాయకత్వంలో ఎలక్షన్ జరగబోతుంది. లోకేష్ ఎలక్షన్ ని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. సో రేపు అతనికంటూ ఒక టీం ఏర్పాటు చేసుకోవాలి. ఆ టీంలో భాగంగానే కొంత యంగర్స్ ని ఫిలప్ చేసుకుంటున్నారు, పుటప్ చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లోకేష్తో పాటు రేపు లోకేష్ ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏర్పడితే లోకేష్ చాలా కీలక నేతగా ఎదగబోతున్నాడు. సో కీలక నేతగా రాబోతున్నారు. సో ఆయనకంటూ ఒక
టీం ఉండాలి, ఆయనతో పాటు పరుగులు చేసే ఒక యంగ్ టీంని ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా కొంత యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే కనపడుతుంది. సీనియర్స్ని చాలా వరకు ఉంచినప్పటికీ కూడా మరీ ఇక వీళ్ళతో చాలు కష్టం అనుకున్న వాళ్ళని మాత్రం ఇంకా పక్కన పెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. రెండవది కూడా సచిన్ ఇక్కడ చంద్రబాబు ఒకటే చెప్తున్నారు, 1,25 మంది శాంపిల్స్ నేను ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారంలో నేను మొత్తం కలిపి అన్ని శాంపిల్స్ తెప్పించాను. నేను ఊరికనే ఏదో ఆషామాషిగా వ్యవహారాన్ని నడపలేదు, చాలా సీరియస్గా ఎప్పుడూ చేయనంత స్ట్రాటజీ దీని మీద ఈసారి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానాలు 175 స్థానాల్లో పొత్తులో భాగంగా మనం 144 స్థానాలకే దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ యాంగిల్లో ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో అందుకే కొంతమంది సీనియర్లను కూడా తప్పించి ఆ బాధ్యతను వాళ్ళ కుమారులకు ఒప్పచెప్పి ఎలక్షన్ నడిపే బాధ్యతను వాళ్ళ చేత పెట్టించే ప్రయత్నం అయితే చేశాం. సో ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అందుకే ఈ వ్యవహారాన్ని అంతా కూడా చాలా వరకు క్లియర్గా చాలా వరకు యువతకి ముందు ప్లేస్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది, ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా కొంత అంటే లోకేష్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ తన టీంని నడిపించుకునే ప్రయత్నం అయితే చేశారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సచిన్. ఎస్ కృష్ణమోహన్, ఇక్కడ ఒక్కసారి ఇండివిజువల్ అంటే జిల్లాల వారీగా మాట్లాడుకునే పరిస్థితి మనం చూస్తే కనుక ఎస్ ఒక్కసారి మీ వెనకలేదు హడావిడి కనిపిస్తుంది, ఏవో వెహికల్ మూవ్మెంట్ కనిపిస్తుంది. ఒక్కసారి ఏం జరుగుతుంది కృష్ణమోహన్? సీనియర్స్ ఏమైనా అక్కడికి వస్తున్నారా? లిస్టు ప్రకటించిన తర్వాత ఆశావాళ్ళకి సంబంధించి ఏమైనా అక్కడ పరిస్థితి పెరుగుతుంది? అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది కృష్ణమోహన్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే లిస్టు ప్రకటించారు. కొంతమంది ఆశావాహులు చంద్రబాబును కలవడానికి, కొంతమంది సీట్లు రాని వాళ్ళు చంద్రబాబు దగ్గర తమ గోడు చెప్పుకునేదానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతుంటే కొంత పోలీసు టీం కూడా ఎక్కువైంది. ఎందుకంటే కొంత అసంతృప్తివాదులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కొందరు ఆశావాహులు ఆయన కలిసి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు ఇంటి దగ్గరికి కొంత సెక్యూరిటీని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే పోలీసెస్ తర్వాత ఇతర టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగుతున్నాయి. కొంత హడావిడి అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. అయితే ఇది రెగ్యులర్గా జరిగే ప్రాక్టీసే. సో దీన్ని పెద్దగా ఆలోచించాల్సిన పనేం లేదు. పోలీసులకు సంబంధించిన వ్యవహారంలోనే భాగంగానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. సో సీనియర్స్ని లేకపోతే ఇతర నేతలు ఎవరైనా వచ్చినా వీటన్నిటిని కూడా ముందుగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అంటే వ్యక్తులున్న నేతల్ని కావచ్చు, ఇతర నేతలను ఎవరిని కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. పోలీసులు తమ వ్యవహారానికి ఏవైతే ఉందో తమ యాక్టివిటీని ఎవరు ఉన్నారో దానికి సంబంధించిన నేతలను మాత్రమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పర్మిషన్ ఉన్న వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించే ప్రయత్నం రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్. ఎవరైతే లోపలికి అనుమతి ఉంటుందో వాళ్ళని అనుమతిస్తారు, మిగతా వాళ్ళని బయట ఉంచే పరిస్థితి ఉంటుంది. కాకపోతే కొంత ఆశావాహులు ఎవరైనా తమ నేతలను కలవాలి, తమ నేతలతో తమ బాధను చెప్పుకోవాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు. కూడా కొంత ఎగ్జాక్ట్ గత ఒక 1 అవర్ ఒక 2-3 గంటల నుంచి మనం అక్కడి నుంచి మాట్లాడుతున్న పరిస్థితి, కానీ ఇంత వెహికల్ మూవ్మెంట్ మనం చూసిన సందర్భం లేదు. కానీ ఒక్కసారిగా వెహికల్ మూవ్మెంట్ పెరిగింది అక్కడ. అంటే ఆశావాహులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? సో కొందరికి సంబంధించిన వ్యవహారంలో సో ఖచ్చితంగా కొంత యాక్టివిటీ అయితే ఉండి తీరుతుంది. ఎందుకంటే సీట్లు చాలా మందికి ఆశలు ఉన్నాయి. తర్వాత 50 మందిలో కొంతమందికి సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల్లో ఉందా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఎంతవరకు సీట్లు ఉంటాయి లేదు అనే అంశాన్ని కానీ చూసుకుంటే కొంతమంది ఆశావాహులు ఖచ్చితంగా సీట్ల కోసం సీట్లు ఉన్నాయా లేదా అనే అంశాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఉందా లేదా అని కూడా కొంతమంది లేని ప్రయత్నం కూడా. మన కొలీగ్ రాజేష్ కూడా ఇప్పుడే జాయిన్ అవుతున్నాడు. రాజేష్తో మరింత సమాచారం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రాజేష్, ఇప్పటికీ సీనియర్లో కొంతమంది నేతలకైతే కొన్ని సీట్లు వచ్చాయి. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళకి సీట్లు వచ్చాయి, కానీ కళా వెంకటరావు లాంటి వ్యక్తికి సీట్ రాలేదు. తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులకు కొత్త కొవ్వూరులో ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళకి ఎగనాం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది అంటే ఇప్పటికి సీనియర్ల సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డికి ఇలాంటి వ్యక్తులు, దేవినేని ఉమా ఇట్లాంటి వ్యక్తులు సీట్లు రాలేదు. ఎలా చూస్తారు? అంటే మిగిలినది ఇంకా 16. నిజంగానే కొంతమంది సీనియర్లను పక్కన పెట్టుకున్నట్టుగా మనం చూడాలా?
ఖచ్చితంగా అంటే సీనియర్లకి ఈసారి చెక్ పెట్టిన విధంగానే చంద్రబాబు నాయుడు తన టీము సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే యంగ్ అంటే ఆయన ఎన్నికల ముందు కూడా ప్రతి సందర్భంలో ఈసారి కొత్త యంగ్ టీంని తెచ్చిపోతున్నాము, ఖచ్చితంగా 30 నుంచి 45 లోపే టీంలో ఉంటారని కూడా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దిశగానే లిస్టు ప్రకటించారని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సీనియర్లకి పక్కన పెట్టారు. ఖచ్చితంగా అటు శ్రీకాకుళం దగ్గర నుంచి చూస్తే ఇటు చిత్తూరు వరకు సీనియర్లు ఉన్నటువంటి చాలామంది లీడర్ని అయితే పక్కన పెట్టారు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు హెచ్ఆర్లకు సంబంధించినటువంటి కళా వెంకట్రావు మొన్నటి వరకు 2019 వరకు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కళా వెంకట్రావు కూడా సీట్ లేదు. ఆయన కుమారుడు కూడా సీట్ అడిగినప్పటికీ ఆయన కుమారుడు కూడా సీట్ ఇవ్వని పరిస్థితి ఉంది. ఇక ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా సంవత్సరాలుగా 94 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ 3 సార్లు ఆయన నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నుంచి ఓడిపోతూ వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. వాటితో పాటు కడప జిల్లా సంబంధించి కానీ కొన్ని చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లు ఖచ్చితంగా పక్కన పెట్టినట్టే మనం అర్థం చేసుకోవాలి. యంగ్ టీంను సిద్ధం చేసుకున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టే లోకేష్ ఒక యంగ్ టీంను సిద్ధం చేసుకోవాలి. 2029, 2034ని దృష్టిలో పెట్టుకుని ఒక యంగ్ టీంను సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు గెలిచిన అభ్యర్థుల్ని ఫ్యూచర్లో పూర్తి స్థాయిలో బలమైన నేతలుగా బలమైన ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దాల వ్యూహంలో భాగంగా టీడీపీ ఇక్కడ లిస్టును అయితే ప్రకటించని చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సామాజిక సమీకరణాల కోణాల్లో మహిళలకి ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ మనం గుంటూరు వెస్ట్ చూసుకుంటే కనుక అక్కడ పిడుగురాల మాధవి అనే ఒక మహిళను తీసుకొచ్చారు. ఆమె పేరు ఇప్పటివరకు ఎక్కడ వినపడిన పరిస్థితి. ఆలపాటి రాజా పేరు వినపడింది. అక్కడ తెనాలి లేదు కాబట్టి ఆలపాటి రాజాని గుంటూరు వెస్ట్ తీసుకొస్తారనుకున్నారు. బీజేపీ కూడా సీట్ అడిగింది అనేది ఉదయం వరకు జరిగిన ప్రచారం. కానీ అనూహ్యంగా పిడుగురాల మాధవిని తీసుకొచ్చారు. అక్కడ మంత్రి విడుదల రజనీని అక్కడ వైసీపీ పెట్టిన నేపథ్యంలో మహిళని రీప్లేస్ చేసి ఇదే ప్రాంతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తారు? ఆలపాటి రాజేంద్రకి సీటు అట్లా తెనాలి పోయింది, ఇప్పుడు గుంటూరు వెస్ట్ పోయింది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ని ఎక్కడ ఉంచుతారు? రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నేత, ఇప్పటికే ఆయన ఏదో బుజ్జుగుంచి కొంత నడిపిస్తున్నారు. రేపు ఇప్పుడు ఆ వెస్ట్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి పిలుగురాళ్ళు మాధవికి సీట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ అండి. అదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆలపాటి రాజా మొదటి లిస్టులో నాదెండ్ల మనోహర్ ఇచ్చిన సందర్భంలోనే చాలా అలకబూనారు, అసంతృప్తి చెంది మరుసటి రోజు వచ్చి చంద్రబాబుని కలిశారు. కానీ చంద్రబాబు ఒక హామీ అయితే ఇచ్చారు. కానీ రెండో లిస్టులో అయినా లేకపోతే ఇక్కడ గుంటూరు వెస్ట్ నుంచి తనకు వస్తుందని చాలా ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే కమ్యూనిటీ బేసిస్ మీద గుంటూరు వెస్ట్ కమ్యూనిటీ బేసిస్ మీద అక్కడ ఖచ్చితంగా వస్తుందని కమ్మ సామాజిక వర్గాన్ని కానీ భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయన కాదని మాధవికి సీట్ ఇవ్వడం పట్ల ఇప్పుడు ఆలపాటి రాజా పార్టీలో నాదెండ్ల తెనాలి సొంత నియోజకవర్గమైన తెనాల్లో పార్టీ గెలుపు కోసం పనిచేస్తారా, అగెనిస్ట్గా పనిచేస్తారో చూడాలి. ఆయన ఈ రోజు లేదా రేపు మరోసారి చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ 17 జరగబోతున్న సభ నిర్వహణ బాధ్యతల్లో ఆయనకు ఒక కీలక పదవి ఇచ్చిన నేపథ్యం, దాంట్లో ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్న నేపథ్యం ఇప్పుడు సీట్ అనేది కాబట్టి ఆయన పార్టీ కోసం పనిచేస్తారో లేదో చూడాల్సిన అవసరం. వాటితో పాటు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది యంగ్ టీం కానీ మహిళలు కానీ ఉభయ గోదావరి జిల్లా సంబంధించి చూస్తే కొత్త వారిని తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ సీనియర్లు ఉన్న వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అంటే ఓవరాల్గా ఈ లిస్టును చూసిన తర్వాత అంటే మొదటి లిస్టుకి రెండో లిస్టుకి ఇక మిగిలినది 16 మంది. ఈ 16 మందిలో ఎవరైతే సీనియర్ ఉన్నారో గంటా శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే ఇటువంటి వ్యక్తులకి కళా వెంకట్రావు కావచ్చు, ఇటువంటి వ్యక్తులకి సోమిరెడ్డి, ఇటువంటి వ్యక్తులకి ఏమన్నా ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటుందా? అంటే మనకి ఈ లిస్ట్ అర్థమైపోయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. యంగర్ టీమ్స్ని, కొత్త వాళ్ళని, కొత్త ముఖాలని తెర మీదకి తీసుకురావాలి అనేది. సో ఈ ఛాన్స్ ఉండే పరిస్థితి కనబడుతుందా తెలుగుదేశంలో? అంటే దాదాపుగా సీనియర్కి సీటు రానట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే 16 ఇంకా పెండింగ్లో ఉన్న 16 నియోజకవర్గాలు చాలా కొంత క్లిష్టమైన నియోజకవర్గాలు. అక్కడ సీటు ప్రకటిస్తే కొంత విభేదాలు తారాస్థాయి చేరే నియోజకవర్గాల్ని హోల్డ్లో పెట్టారు. మైలవరం కానీ లేకపోతే చీపురుపల్లికి సంబంధించి గంటా శ్రీనివాసరావు నిన్నే చంద్రబాబును కలిశారు. ఈరోజు ఆయన అనుచరులతో వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత గంటా శ్రీనివాసరావు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 16 నియోజకవర్గం కొంత క్లిష్టమైన నియోజకవర్గాలు కాబట్టి చంద్రబాబు పెండింగ్ పెట్టారు. వాటి మీద ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది కాబట్టి ఆ నియోజకవర్గాలు పెండింగ్ పెట్టారని తెలిసింది. సీనియర్ మాత్రం ఇంకా 16 మంది లిస్టులో ఛాన్స్ ఉండే అవకాశం లేదు. ఇక్కడ 34లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఇప్పుడు దాకా టీడీపీ ఒక మాట చెప్పింది, ఒకే కుటుంబానికి ఒకే సీటు అన్నది. కానీ అదే నెల్లూరు జిల్లాకు సంగతికి వచ్చేసరికి అక్కడ సీన్ మారింది. ఒకటి ఎంపీ సీట్ ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, అదే కోవూరు సీటుని తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి. ఎలా చూస్తారు? అంటే కేవలం కొత్త ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అక్కడ, ఫైనాన్షియల్ గా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.